హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎలైనా లైఫ్. సో చాలామందికి నేను హైదరాబాద్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి ప్లస్ విజయవాడలో కూడా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి ఇవన్నీ వెళ్ళానని తెలుసు కదా. సో అసలు ఈ రెండు చోట్ల నేను ఏమేమి పర్చేస్ చేశానో వాటిలో ఈరోజు కొన్ని చూపించబోతున్నానండి. సో మీరు కూడా నాతో పాటుకి వీడియోలోకి వచ్చేసేయండి. వన్ బై వన్ నేను డీటెయిల్డ్గా చూపిస్తాను అలాంగ్ విత్ ద బడ్జెట్, ఐ మీన్ ప్రైస్. ఫస్ట్ వచ్చి ఈ బ్యాంగిల్స్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవి వచ్చి నాకు 100 రూపీస్. మీ అందరికీ గుర్తున్నట్టయితే అక్కడ మాకు ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు బ్యాంగిల్స్కి. సో బ్యాంగిల్కి ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు, బట్ స్టిల్ నాకు 100 రూపీస్కి బాగా నచ్చాయి, వదలాలనిపించలేదు. అందుకే కాసేపు అడిగి అడిగి ఇంకా ఫైనల్గా 100 రూపీస్కి తీసుకున్నాను. అండ్ నేను నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇవి కూడా అంతేనండి. 150 చెప్పారు, నేను 80కి అలా అడిగాను, 70కి అడిగాను ఫస్ట్. 70, 80 ఫైనల్గా 100కే ఇచ్చారు. కొంచెం ఇది ప్రైజీ అనిపించింది. అంటే యాక్చువల్లీ ఈ మధ్య సెట్సే వచ్చేస్తున్నాయి కదా 150కి అలాగా. సో కొంచెం ప్రైజీ అనిపించింది. బట్ మనకి నచ్చితే ఆబ్వియస్గా తీసుకోవాలనుకుంటాం కదా. అందులోనే ఇంకొక కలర్ ఇవి డిజైన్ వేర్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన వచ్చినటువంటి డిజైన్ వేరు. బట్ నాకు ఈ టైప్ బాగా నచ్చుతాయి అన్నమాట, ఇలా హ్యాండ్మేడ్ చేసినవి, అందుకని చెప్పి తీసుకున్నాను. సో అన్నీ కూడా ఈచ్ వన్ ఈజ్ 100 రూపీస్. ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి 3 కూడా నేను హైదరాబాద్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇది మా బాబుదండి. మీకు గుర్తున్నట్టయితే నేను చెప్పినట్టున్నాను ఆ లాంగ్ వీడియోలో ఇలాగా మా బాబుకి మా హస్బెండ్కి కొంచెం సిమిలర్గా ఉన్నది తీసుకున్నాను అని. సో ఏంటంటే నాకు ప్రైస్ ఇవన్నీ పక్కన పెడితే అలా వెళ్ళిన చోటప్పులా ఏదో ఒకటి నాకు నచ్చితే తీసుకోవాలి అని కొంచెం ఆరాటం ఉంటుందన్నమాట. సో ఇది నాకు చాలా నచ్చింది. అందుకే అంటే ఇందులో నాకు వేరే కలర్స్ నచ్చాయి, బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్కి కొంచెం దగ్గరగా లేదు. సో ఫైనల్గా కొంచెం మా హస్బెండ్కి దగ్గరగా ఉన్న వాటిల్లో ఇది నాకు బెస్ట్ అనిపించింది. అందుకని చెప్పి నేను ఇంకా ఫైనల్గా ఇది తీసుకున్నానన్నమాట. ఇది వచ్చి మా బాబుకి ప్రైస్ ఎంత చెప్పారో గుర్తులేదు, కానీ నేనైతే మాత్రం 250 రూపీస్కి తీసుకున్నానండి. అంటే లైక్ 350 ఆర్ 400 చెప్పినట్టున్నారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ నేనైతే కనుక ఇది 250 రూపీస్కి తీసుకున్నాను. బట్ 250 రూపీస్కి వర్తా కాదా అనేది మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి నాకు ఈ పాకెట్ బాగా నచ్చింది, చిన్న బాబు కదా. సో క్లాత్ అయితే బాగానే ఉందండి, దాని గురించి అయితే ఆలోచించే పని లేదు. నాకు క్లాత్ నచ్చిన తర్వాతే నేను చూసి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా సైడ్ కట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఏంటంటే మా బాబు కొంచెం హెడ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో అందుకని చెప్పి మ్యాక్సిమం నేను ఇలాంటివి ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మా హస్బెండ్ అండి. చెప్పాను కదా నేను. సో మా హస్బెండ్కి కూడా నాకు కొంచెం అంటే 2 సేమ్ అని చెప్పను నేను, బట్ ఆల్మోస్ట్ అండి, అంటే అట్లీస్ట్ ఒక 90% మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్పి ఇది ఒక్కటే ఉంది, అది కూడా కొంచెం దగ్గరగా మ్యాచ్ అయ్యేది. అందుకని చెప్పి తీసుకున్నానన్నమాట. సో ఆ రోజైతే నాకు అంటే ఏదో ఒకటి కంపల్సరీ వాళ్ళకిద్దరికీ సెట్ అయ్యేలాగా తీసుకోవాలి అని బాగా ఉండింది. ఇది కూడా లాంగ్ వచ్చింది. సో నాకైతే చాలా నచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే నేను విజయవాడ హ్యాండీక్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను, ఎందుకో చెప్తాను. ఇదైతే కనుక నేను ఫైనల్గా బార్గెయిన్ చేసి నాకు గుర్తున్నంత వరకు అయితే బార్గెయిన్ చేసి ఫైనల్‌గా నేను 350 రూపీస్ ఆర్ 400కి తీసుకున్నాడు గుర్తండి. కరెక్ట్ 400కే తీసుకున్నాను. 550 అలా చెప్పారు. సో ఫైనల్‌గా నాకైతే ఇది 400కి ఇచ్చారు. అఫ్‌కోర్స్ ఇది లాంగ్ కుర్తానే, బట్ ఆ రోజు నేను తీసుకున్నప్పుడైతే 400 వర్త్ అనే అనిపించింది. బట్ లేటర్ నేను రియలైజ్ ఏంటంటే విజయవాడ వెళ్ళినప్పుడు ఇవే కొంచెం ప్రైసెస్ తక్కువ ఉన్నాయి. మేము విజయవాడలో ఇంకొకటి తీసుకున్నాం మా హస్బెండ్కి, నేను అది కూడా మీ అందరికీ చూపిస్తాను. సో ఇదేనండి ఫైనల్గా హైదరాబాద్లో నేను తీసుకున్నటువంటి, ఐ మీన్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో తీసుకున్న కుర్తా. ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా కట్స్ వచ్చినాయండి. అలాంగ్ విత్ ద కట్స్ ఇదిగోండి, మీకు చూపిస్తాను. ఇలాగ పాకెట్స్ కూడా వచ్చాయి మనకి లోపలికి నీట్‌గా, ఇలాగా. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా కిడ్స్‌కి ఎలా ఇచ్చారో సేమ్ పెద్దవాళ్ళకి కూడా అలాగే ఇచ్చారు. ఓన్లీ పాయింట్ ఏంటంటే 400 రూపీస్ కొంచెం అంటే 315 అయితే రీజనబుల్ అని తర్వాత అర్థమైంది. బట్ మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ ఎందుకు ఈ వ్లాగ్‌లో యాడ్ చేశాను అంటే, జస్ట్ మీ అందరికీ ఎగ్జిబిషన్‌కి బయటకి డిఫరెన్స్ తెలియాలి అన్న రీజన్‌తో సిమిలర్ అంటాం కానీ సేమ్ బ్యాంగిల్స్ నేను హైదరాబాద్ ఎగ్జిబిషన్‌లో అడిగినప్పుడు సేమ్ అండి. అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. 150, 100 ఇట్లానే. సో, ఫైనల్‌గా 100కి ఇస్తా అన్నారు. బట్ ఆల్రెడీ మీకు ఇందాక నేను చూపించాను కదా! 3 బ్యాంగిల్స్ అని చెప్పి. అందుకని చెప్పి నేను తీసుకోలేదు, 3 సెట్స్ తీసుకున్నానని. మేము అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు సేమ్ అమ్మవారి గుడి దగ్గర పెట్టారు. 50 రూపీస్ అండి ఫిక్స్డ్ ప్రైస్. తగ్గించనన్నారు. 50 అనగానే ఇంక నేను మాట్లాడకుండా తీసేసుకున్నాను. సో, ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను కూడాను. అంటే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నాకు నచ్చి. సో, చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఆఫ్‌కోర్స్ మనందరికీ ఏంటంటే ఇలా ఎగ్జిబిషన్స్‌కి ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొనాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్‌గా యాక్సెప్టెడ్. బట్ డిఫరెన్స్ నేను మీ అందరికీ కూడా జెన్యూన్‌గా తెలియాలి అని చెప్పి నేను ఇది యాడ్ చేశానన్నమాట. సో, ఇవి నేను 50 రూపీస్‌కి అమ్మవారి గుడి దగ్గరలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కుర్తీ అండి. సో, ఇది యాక్చువల్లీ నేను మా హస్బెండ్‌కి థాంక్స్ చెప్పాలి. నాకు నేను సారీ చెప్పుకోవాలి. నేనేంటంటే చాలా అప్పటికే హైదరాబాద్‌లో కొనేసాను. వేరే చోట్ల కూడా కొన్నాను. వద్దు అనేటప్పటికి తను ఇలాగా ఈ కలంకారీ ఇలాంటి ప్రింట్స్ ఉంటాయి కదా! తనకి చాలా నచ్చుతాయి. మీరు గమనించుంటే మా బాబుది కూడా ఎథ్నిక్ వేర్ దానిలో నేను ఇలాంటి ప్రింట్ ఒకటి మేము షిరిడీలో తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక అంటే మా బాబుది కొంచెం ఎలా అనాలి హాఫ్ వైట్ లాగా క్రీమ్ కలర్ వస్తుంది. ఇది కొంచెం వీట్‌కి దగ్గర కలర్ లాగా ఉంటుంది. సో, బట్ కొంచెం ప్రింట్ అది ఉంటుంది. సో, మా హస్బెండ్ తీసుకో అన్నారని చెప్పి నేను తీసుకున్నానన్నమాట. ఇది వచ్చేటప్పటికి నాకు 500 పడిందండి. విజయవాడ హ్యాండ్లూమ్ దాంట్లో మీకు అప్పుడు చెప్పాను కదా! నేను యాక్చువల్లీ వెళ్ళింది మా వదినకి శారీ తీసుకుందామని. అఫ్‌కోర్స్ అది తీసుకున్నాను. బట్ నాకు వీడియో తీయడం అవ్వలేదు. అప్పుడు హడావిడిగా లేట్ అయిపోతుంది మాకు ట్రావెలింగ్‌కి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాము. సో, అక్కడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్‌కి ఇది చాలా నచ్చింది. 500కి చాలా బావుందన్నారు. క్లాత్ అయితే మాత్రానికి చాలా అంటే చాలా బావుందండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా! నాకు ఐదర్ ఫుల్ స్లీవ్స్ లేదంటే ఇట్లా నచ్చుతాయి. చిన్నవి నచ్చవు. ఈవెన్ స్లీవ్‌లెస్ అయినా ఓకే గానీ బట్ ఆర్మ్ వర్క్ ఓకే కానీ చిన్నవి 3 ఇంచెస్‌వి అవైతే నాకు నచ్చవు. సో, మీరందరూ చూస్తున్నారు కదా! అప్పుడు మా హస్బెండ్ అయితే చాలా బావున్నాయి. ఇంకో 2 తీసుకో నీకు నచ్చిన ప్రింట్స్ కానీ డిఫరెంట్ కలర్స్‌లో అంటే ఇవేం వేస్తాను నేను అన్నాను. బట్ ఇది ఆల్రెడీ నేను ఒకసారి వేశాను. అది వేసినప్పటి నుంచి నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాననమాట. అరే! ఎందుకు ఇంకొక 2 తీసుకోలేదు అని. నాకైతే చాలా అంటే చాలా బావుంది వేసిన తర్వాత. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈసారి డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ ఇంకేమైనా ఇలాంటి ఎగ్జిబిషన్ కానీ, హ్యాండ్లూమ్‌వి కానీ పెడితే నేను మీ అందరికీ చెప్తానండి. నేను కూడా డెఫినెట్‌గా మిస్ అవ్వను. అండ్ మీరు కూడా ఈ టైప్ డెఫినెట్‌గా ట్రై చేయండి. మనం చూసినప్పుడు అంత అనిపించవు కానీ ఇవి ఒక్కసారి వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ చెప్పాను కదా! ఇది నాకు ఎంత 550 ఆర్ 600 చెప్పారు. బట్ ఎక్కువ తగ్గించలేదు కానీ మేమైతే 500కి తీసుకున్నామనమాట. నెక్స్ట్ ఈ షర్టేనండి రిగ్రెట్ అయ్యేలా ఫీల్ చేసింది. ఇది మా హస్బెండ్ 250కి తీసుకున్నారు విజయవాడ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌లో. చూస్తున్నారు కదా! అఫ్‌కోర్స్ ఇది దానంత లాంగ్ కుర్తీ కాదు. బట్ అక్కడ లాంగ్‌వి కూడా 300, 350కే పెట్టారు. అంటే హైదరాబాద్‌కి, విజయవాడకి జనరల్‌గా అంత డిఫరెన్స్ ఉండదంటారు. బట్ నాకు ఈ ఎగ్జిబిషన్‌లో డిఫరెన్స్ తెలిసింది. అంటే మేమేంటంటే జనరల్‌గా ఏవైనా ఇలాంటి చోట్ల తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక వాష్ వేసేస్తాము. ఒక వాష్ చేసిన తర్వాతే మేము వేస్తామన్నమాట ఎవరమైనా సరే. అందుకే ఆల్రెడీ ఇది వాష్ చేసేసారు. మిగిలినవేంటంటే ఆల్రెడీ యూజ్ చేసి ఐరనింగ్ అయిపోయినాయి. బట్ ఇది ఇంకా అసలు వెయ్యలేదు. జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టాను. ఇంక ఈరోజు వీడియో చేస్తున్నాను కదా అని చూపిద్దామని. బట్ చూసారు కదా! ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. 250 అంటే నాకు చాలా నచ్చింది. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా మేము యాక్చువల్లీ ఏంటంటే క్లాత్ ఏమైనా ష్రింక్ అవుతుందేమో అని చిన్న డైలమాలో ఉన్నాము. బట్ ఎక్కడా కూడా క్లాత్ అనేది కొంచెం కూడా ష్రింక్ అవ్వలేదు. సేమ్ ఇది కూడా నాదే పెద్ద బ్లండరు. బాగున్నాయి కదా! ఇంకా తీసుకుందామా అంటే తక్కువ ప్రైస్‌కి వస్తున్నాయి. ఏమో ష్రింక్ అయిపోతే ఇబ్బంది అది ఇది అని వద్దనేసాను. బట్ డెఫినెట్‌గా అదొక కుర్తీ ఇదొకటి ఇంకేమైనా డిఫరెంట్‌వి తీసుకోవచ్చేమో అనిపించింది. పాపం మా బాబుకి గూడా నేను ఇదే డైలమాతో తీసుకోలేదు. బట్ ఆ రిగ్రెట్ అయితే ఉంది. ఎవరికైనా హైదరాబాద్ సరౌండింగ్స్‌లో గనుక పెడితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను విజిట్ చేసైనా ఇలాంటివి తీసుకుంటాను. బట్ యాహ్! నేను చెప్పినట్టుగా డెఫినెట్‌గా విజయవాడకి, హైదరాబాద్‌కి నాకు అట్‌లీస్ట్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్‌లో అయితే గనక
డిఫరెన్స్ కనిపించింది. ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో ఇలాంటి క్రాఫ్ట్స్ వాటిలో డెఫినెట్‌గా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుందని అర్థమైంది. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి కలెక్షన్ వీడియోస్ గానీ, ఇంకేమైనా డిఫరెంట్‌వి కావాలి అంటే డెఫినెట్‌గా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మంచి మంచి కాంటెంట్ ఇస్తాను. అండ్ ఎవరైనా ఆ ఎగ్జిబిషన్ రిలేటెడ్ వీడియోస్ గనక మిస్ అయ్యి ఉంటే 2 ఎగ్జిబిషన్ వీడియోస్ ఉంటాయండి. అండ్ ఇంకొకటి జర్నీ హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు విజయవాడ జర్నీ. ఈ 3 వీడియోస్‌లో ఇవన్నీ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పటివరకు ఎవరైనా చూసి ఉండకపోతే డెఫినెట్‌గా ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ యాహ్! అందరూ సేఫ్‌గా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.